ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. సో కృపలో మొట్టమొదటిగా ఆయన చూపిస్తా వచ్చిన కృప, ఈ కృప అనేక రకాలుగా ఉంటుంది. దాని జీవితకాలం అంతా మనం ధ్యానించి, జీవితకాలం అంతా మనము దాని కొరకై కృతజ్ఞతాస్తులు చెల్లించిన, ఆరాధించిన మరణస్తులమే. ఇది అంటున్నాడు అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీ రాస్తూ అంటున్నాడు, ఓ ఎఫెసీ సంగమా, మీరు ఎలా రక్షింపబడ్డారో తెలుసా? తెలియకుంటే తెలుసుకోండి అని చెప్తా ఉన్నాడు. ఎలా రక్షణ పొందిన పౌలు గారు అంటే ఆయన అంటున్నాడు, మీరు కృపచేతనే రక్షింపబడ్డారు అని. తర్వాత అంటున్నాడు మళ్ళా, అంటే మాకేం కాదా, నేనేం చేయలేదా అని అడిగితే ఒకవేళ వారి జవాబుగా ఏం చెప్తున్నాడు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది ఏంటంట దేవుని వరమే అనేది. కాబట్టి మొట్టమొదటిగా ఆయన ఏ కృప చూపిస్తూ వచ్చాడు మన పట్ల అంటే, ఆయన మనలను రక్షిస్తూ వచ్చాడు. రక్షింపబడి ఉన్నారు కృప చేత అన్నాడు, రక్షిస్తూ వచ్చాడు. చూడండి, మనము ఒకప్పుడు శిక్షకు పాత్రులుగా ఉంటా వస్తుంది, మనము దేవుడికి విరుద్ధముగా వెళ్తా వస్తుంది. మన యొక్క పితరుడైనటువంటి ఆదాము ఆ దినాన్ని దేవుని యొక్క మాటను ఆయన ధిక్కరించిన వాడిగా ఒక రకంగా ఉన్నాడు, నేటి వాడిగా ఉంటా వచ్చాడు, తప్పిపోయిన వాడిగా ఉంటా వచ్చాడు. అటువంటి పరిస్థితుల నుంచి ఒక మనిషిని యొక్క అవివేక ద్వారా లోకంలోనికి పాపము అందరికీ ఎలాగూ సంక్రమిస్తా వచ్చిందో అని రాస్తా వచ్చాడు. అలాగే ఒక మనిషిని ద్వారా, అందుకని దావీదు కూడా మాటను గుర్తు చేసుకుని అన్నాడు. ఆ మాటను చాలా మంది పొరపాటుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. 51వ కీర్తనలో ఉంటాడు, నేను నా తల్లి నన్ను గర్భంలోనే నా తల్లి, పాపంలోనే నన్ను నా తల్లి గర్భము ధరించినమాట. అంటే అర్థం ఏంటి అంటే, మా వంశం ఏదయ్యా చెప్తున్నాడు అంతే. మా యొక్క లైన్, మా యొక్క వంశం లైన్ ఆరిజిన్ మీరు స్టార్ట్ చేశారు ఆదాము దగ్గర, అక్కడి నుంచే తప్పిపోయినటువంటి వారు కదా. అందుకని మంటి దేహము మంటి నందుకున్నది, క్షమించు అని ప్రార్థన చేస్తా వచ్చాడు. ఆయన రియలైజేషన్ అంట, పశ్చాత్తాపం అసలుగా ఉండవచ్చు. ఆయన అందరితో ఆగలేదు, తను ఎంతగానో లోపల పరిశీలించుకుంటా వచ్చి దాని కాన్సిక్వెన్సెస్, పర్యావరణాలు ఎలా ఉంటాయో చూసుకొని ఆరంభం నుంచి చూసిన వాడు ఆ మార్పును వచ్చాడు. అంటే మనుషులుగా మనము అంత దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఆయన మనం విడిచిపెట్టింది, మనం శిక్షలో ఉంటా వచ్చాం. మనం చేసినటువంటివి అంటే ఆదాము వంశావళి నుండి వచ్చినటువంటి పాపము. అలాగే ఏ భేదము లేదు, మనుషులందరూ పాపము చేసి, కాబట్టి పాపము చేయలేదో చేశారని ఉంది అక్కడ. ఏమన్నా పాపము చేసేనే కదా. కాబట్టి దీని ద్వారా వీటన్నిటి ద్వారా మనం దేవుడి శిక్షకు, అందుకే రోమీయులకు రాసిన 5వ అధ్యాయం, మనం శత్రువులమై ఉండగా మనం ఎవరమంట దేవునికి శత్రువులుగా ఉంటా వచ్చాము అని. కాబట్టి దేవుడి శత్రువులుగా ఎలా ఉంటాం? ఆయన శత్రువులుగానే ఎలా కాల్చివేస్తాడైనా అగ్నిలో కాల్చివేస్తాడు. ఆయన ఉగ్రతలు తాను, అటువంటి ఉగ్రతలో ఉన్నటువంటి మనలను, అటువంటి శిక్షలో ఉన్న మనలను, మరణానికి బాధ్యతమైనటువంటి అయినటువంటి మనలను, రెండవ మరణానికి వెళ్ళవలసినటువంటి మనలను క్రీస్తు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. మనకు నిత్య జీవము అనేది వరము తప్ప మనం చేత కాదు. 49వ కీర్తన 9వ వచనంలో, వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లు ఉండవలసినదే. విమోచన ధనం, ప్రాణ విమోచన ధనం తీరుతుందంట, తీరుతుందమ్మా? తీరదు. ఒకవేళ మనం ప్రాణం ఇస్తే తీరుతుందా? తీరదు. అది తీరక అట్లాగే ఉండాలి. కానీ ప్రభు వారి జ్ఞాపకం చేసుకుని మనల్ని ఆ స్థితిలోకి విడిచిపెట్టకుండా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్పగా ఆయన ప్రబోధిస్తూ వచ్చిన వాడు, ఎంత గొప్పగా ప్రేమిస్తూ వచ్చిన వాడు. చూడండి, మనం ఈ లోకంలో
దేవుని ఉగ్రతలో ఉండాలి. ఈ ఉగ్రత దేవుని యొక్క శిక్షలో ఉన్నటువంటి మనం ఇలాగే నరకానికి వెళ్ళాలి. యుగాయుగంలో దేవుడితో ప్రత్యేకంగా ఆ నరకంలో బాధపడుతూ ఉండాలి. కానీ క్రీస్తు ప్రభువు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. జ్ఞాపకం ఎలా చేసుకుంటూ వచ్చాడు? ఆయన పరలోకాన్ని వదిలి ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉండవచ్చు. పరలోకంలో దినం ఆరాధించే ఆరాధన, అటువంటి ఆరాధన పరలోకంలో కూడా ఆరాధన. ఆయన దూతలు, పెద్దలు, జీవులు దేవుడు పరిశుద్ధుడు 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 అని రాత్రి పౌరులు జ్ఞాన ప్రతిజ్ఞానాలతో ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆయన అన్నిటినీ కాదని ఎలా చెప్పగలరు మీరు కాదని అని మీరు అడగచ్చు. ఒకవేళ ఫిలిప్పీయులకు రాస్తూ చెప్తున్నాడు, దేవుడితో సమానంగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యం నేర్చుకున్నది ఎదురుగా మాట ఉంటుంది కదా, 2వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి విడిచిపెట్టి ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కారణం అంటే మన ప్రాణ విమోచన ధనము ఎలాంటిది ఉంటుంది? గొప్పది. అది మా వల్ల కాదు, చేత కావడం. అందుకే అంటున్నాడు, ఓ సంగమా, ఓ నీ చేత కాదు విమోచన ప్రయోజనం. అది ఎవరికి చేతన అవుతుందంటే దేవుడికి ఏం చేతన అవుతుంది అన్నమాట. పేతులకు అర్థమైనట్టుంది బాగా. పేతులు అన్నాడు, మీరు గొర్రెల రక్తం వలనను కోడెల రక్తం వలనను విమోచింపబడలేదు కానీ నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెల వంటి క్రీస్తు రక్తము వలన మీరు విమోచింపబడి ఉన్నారు అన్నాడు. ఆయనకు అర్థమైంది. దీనిని మనం కూడా ప్రభుని అర్థం చేసినటువంటి మనము ఆరాధన చేస్తూ ఉంటాం కదా, ఆ అనుభవంలో ఆరాధన చేస్తూ ఉన్నాడు. అనగా ఈ క్రయలను చెల్లించడానికి మనకు రక్షణ లేదు. అలాగే శిక్షణలు చెప్పినటువంటి మానవుని కొరకాయి ఆయన లోకానికి వచ్చిన వాడు కాబట్టి వచ్చాడు. ఏమో ప్రేమిస్తూ వచ్చాడు. దీనికంటే మనం ఏమీ చేయలేదు. ఒక చిన్న విశ్వాసం ఏంటంటే, దేవా నీవు నాకు అనుగ్రహించావు, నా పాపాలను దయించాను, ప్రభువును కరుణించి నన్ను కాపాడి రక్షించినందుకే వందనాలని చెప్తాం. రక్షణ సొంతం చేసుకున్న వారిగా ఉండవచ్చాం. ఇంకా ఒకవేళ ఇక్కడ ఎవరన్నా క్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాడు. ఆయన కృప ఇంకా మన పిలుస్తూ ఉన్నది. ఆయన కృప ఇంకా వెంటాడుతూ ఉన్నది. ఆయన ప్రేమ మన కొరకే ఆయన పూర్వకంతగా కూడా మనం బలపరచాలని ఆయన కళ్ళ దృష్టి మన మీద ఉంచుతూ వస్తున్నాడు. ఆయన మనకు రక్షించాలి, క్షేమాన్ని ఇవ్వాలని, ఆశీర్వదించాలని, నిత్య జీవంలో నిత్యమైన సంతోషంలో ఆయనతో పాటు కూర్చొని పెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం తీర్మానం తీసుకోవాలి. రక్షణ వల్ల విశ్వాసులుగా మనం ఆరాధన చేస్తే రక్షణ లేని వారు తీర్మానం తీసుకోవాలి, ప్రభువా నా పట్ల ఇంత కృప విస్తరింపజేస్తా వచ్చారు, ఇంకా ప్రభువా రక్షణ రాలేదు, రక్షింపమంటే ఆయన మన ప్రార్థన అంగీకరించేవాడిగా ఉంటా వస్తాడు. కాబట్టి ఆయన కృప మన పట్ల ఎంత వరకు విస్తరింపజేస్తా వచ్చాడు. ఇంకా చెప్పాలి అంటే, నేను ఆ శిక్షకు పాత్రుడు, అనగా పాపము వలన వచ్చే జీవితము మరణము అన్న మాట మనం చూస్తూ వచ్చాం. కాబట్టి మరణించాలి. ఏం మరణించాలి? ఈ మరణం సరిపోతుందా? కాదు కదా. దేహంతో చేసిన వాడికి మరణం సరిపోతుంది, దేహ మరణం. మరి మనస్సాక్షి కూడా కల్మషం ఉన్నది కదా, ఆత్మ కూడా మనం కల్మషం కలుగు చేసుకుంటూ వచ్చాం కదా, ఇవలా పోతాయి. 2 మరణాలు పొందాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నా స్థానంలో శిలువ మీద మరణిస్తా వచ్చారు. నాకు కలిగినటువంటి అన్నింటినీ కడిగి వేస్తా వచ్చారు. దాని ద్వారా నన్ను మరణానికి వెళ్ళకుండా ఆయన తప్పించిన వాడిగా ఉంటున్నాడు. శిలువ మీద నేను వెళ్ళకుండా, మరణించకుండా, ఆ పాపాలని నేను వెళ్ళకుండా ఆయన నిత్యత్వం మనకి దాటిస్తా వచ్చాడు. ఎందుకు గొప్ప కృప! ఈ నా యొక్క రక్త సంబంధికులు, నా తల్లిదండ్రులు, నా తాత ముత్తాతలు చేసిన పుణ్యకార్యాలు కాదు, నేను చేసిన మంచి కార్యాలు కాదు, దుర్మార్గులను, దుష్టులను, పాపలు, ప్రధానులను, నా పట్ల కూడా క్రీస్తు ప్రభువారి ప్రేమను, ఆయన కృపను విస్తరింపజేశాడు. కాబట్టి నన్ను మీతో పాటు కలిసి ఆరాధించడానికి ప్రభు కృప చేస్తా వచ్చాడు. కానీ మొట్టమొదటి ఆయన కృప చూపిస్తా వచ్చిన కృప ఏంటంటే, ఆయన మనలను రక్షించాడు. ఆయన ఏం చేస్తా వచ్చాడు? మనలను రక్షిస్తా వచ్చాడు అన్నమాట మనం చూస్తూ ఉంటాం.